వీటి శానిటోరియం సెల్ మైనస్ లోతన సంఘ విశ్వాసులకు కుటుంబానికి ప్రభువుల పురోగమన శుభాలు తెలియజేస్తూ త్రిత్వములోని 8వ ఆదివారపు ఆరాధనను మనం ప్రారంభించుకుంటూ ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనలో మనం ఏకీభవించుదాం. సకల ఆశీర్వాదములకు కారణబోధుడైన మా ప్రియ ప్రభువు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతి స్తోత్రములు తెలియజేస్తూ ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినముగా దీని అందరూ మేము మోసగిస్తూ ఆనందిస్తూ ఈ జూలై మాసము చివరి పునరుద్ధానం త్రిత్వములోని 8వ ఆదివారపు ఆరాధనగా ఈ సన్నిధానంలో చేరి ఆత్మతోనూ సత్యముతోనూ పరిశుద్ధులతో దేవుతో ఈ సన్నిధానంలో వినయ విధేయతలతో అతిశక్తులతో నేను స్తుతించి కీర్తించి కనపరచు నీవు మమ్మల్ని గురించి ఏర్పాటు చేసినటువంటి పడిపోవాలని తెలియజేస్తున్నాను. ఎవరి బిడ్డలైనటువంటి వారందరూ సంతోషంగా ఈ పునరుద్ధరణ ఆరాధనలో నీతో సహవాసం నీ వాక్యం అనుభవాలను కలిగి ఉండడానికి బిడ్డలు ప్రభ మరి ఎంతో సంతోషంగా మనలో చేరిన వారు ఉన్నారు. చేరిన బిడ్డలందరూ మీరు దీవించి ఆశ్రయించండి. చేరిరానటువంటి బిడ్డ కూడా మీరు తోడేయండి. ఈ వర్షం ఆటంకకరంగా ఉండకుండా ప్రభావ నీ బిడ్డలైన వారందరూ సంతోషంగా నీ మందిరంలోకి రావడానికి సహాయం దయచేయండి. మేమందరం కూడా ప్రభావ ఏక మనసుతో ఏకాత్మతో నేను స్తుతించి నీ నామాన్ని గొప్ప చేయటట్టు మీ చుట్టూ బట్టి కొన్నారు. ప్రభావ ఈ మాసం ప్రార్థన దినము నుండి ఇప్పటి వరకు మమ్మల్ని తోడైనారు. ఈ సమయంలో ఈ అవసరాలను కూడా ప్రభావ ఈ యొక్క సర్వలో సంఘంలో పరిచయం చేయడానికి మీరు ఏర్పాటు చేసుకుని ఈ పునరుద్ధరణ ఆరాధన ద్వారా ఈ పరిపూర్ణమైన బాధ్యతలను నడిపించడానికి వందనాలు. మరి కుటుంబంలో కలిసి ఈ యొక్క ఆరాధన నిర్వహిస్తుండగా మమ్మల్ని కూడా మీరు దీవించి ఆశ్రయించండి. జరగబోతున్న ఆరాధించడానికి అప్పగిస్తున్నాం. పాటలు పాడుచుండగా ఆరాధన జరుగుతుండగా వాక్య పఠనం చదువుతుండగా వాక్య ధ్యానాలు నిర్వహించుండగా సమస్త ఆరాధనలు మీరు తోడైంది. ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరాధించుకోమని ఈ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తున్నామన్న మిక్కిలి వినయముతో ప్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 46వ కీర్తన దయచేసి కూర్చోండి. ప్రభువు నిన్ను ఆరాధింపచే దేవాలయ శుభకాంతి ప్రభావితమైన నన్ను కీర్తన పాడుకోవచ్చు. చివరి చరణంలో అందరూ నిలబడిగా త్రిత్వములోని 8వ ఆదివారపు ఆరాధనను ప్రారంభించుకుంటాము. 46వ కీర్తన. Amen.
మరియు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున పరిశుద్ధ పర్వతములకు నీ నివాస స్థలములకు నన్ను తోడుకొనవచ్చు. అప్పుడు నేను దేవుని పరివేయటమందుకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరను. దేవా, నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములు మన ప్రభువు యేసు క్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని పెట్టుకుంటాము. విమోచకుడైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులము అవివేమో స్వాభావికముగా పాపులమని అపవిత్రులమని తలపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసేదమని నేను ఒప్పుకొనుచున్నాను. కావున మేము మా ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మీ తెలియని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమం దగ్గర వచ్చుచున్నాము. మా నీ జనక కుమారుడు ఇచ్చిన విడుదల దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయి. మేము నీ కృప చేత నిజ జీవము ఎన్నో రుచియు నీ చిత్తముల రుచియు సరైన జ్ఞానం నీ వాక్యము తగిన విధేయత మా యందు నీ పరిశుద్ధ ఆత్మ వల్ల వృద్ధి పొందుకోమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనల్ని వెలుగరించి మన కొరకు జరుగుబడికి తన యొక్క కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించున్నాడు. ఆయన నామమున విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారుడు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, దేవా, మేము నీ ఆలయం వల్ల నీ కృప ధ్యానించింది. దేవా, నీ నామము ఎంత గొప్పదో నీ కీర్తియు బోధి గ్రంథముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు బహు కీర్తనీయుడై ఉన్నాడు.
నీవు లేనిది మేము మంచిది చేయించాము. నీ చిత్త ప్రకారం జీవించు మనసును గురించి మేము ఎల్లప్పుడూ సరైన దానిని యోచించి చేయనట్లు శక్తి దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సహాయక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుటకు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వెళ్ళవచ్చున్నాము. దయచేసి కూర్చోండి. త్రితోపరవాది 8వ ఆదివారపు ఆరాధన వరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగములు ఏర్పాటు చేయబడిన వారు చదువుగా విధము పాత నిబంధన పాఠ్య భాగము 20వ గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం భాగాన్ని శ్రీ గురువు రాజా విజయ్ కుమార్ గ్రంథస్ గారు చదువుగా విధము. ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము 20వ గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనము ఈ విధంగా వ్రాయబడినది. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుపునట్లు నేను నిన్ను తిరిగి రక్షించును. ఏ నిజంలో ఏది ఘనంలో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటిలోనే ఉండు. వారిని తట్టులకు తిరగలేదు, కానీ నీవు వారి తట్టులకు తిరగకూడదు. అప్పుడు నేను ఈ ప్రజలు పారకాలని ఎత్తడి ప్రాధాన్యంగాను నేను నియమించు, నేను రక్షించును. నిన్ను విడిపించడంలో నేను నీకు తోడైందును గనుక వారు నీ మీద యుద్ధం చేయదురు, కానీ నిన్ను జయించకపోదురని యెహోవా సెలవిస్తున్నాడు. దుష్టులను చేతిలో నుండి నిన్ను విడిపించెదను,
నేను ఆశించాను. పత్రిక మధ్యభాగంగా అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం నుండి 38వ వచనం వరకు భాగాన్ని సేజ్ లలిత గారు చదవగా శ్రీమతి సేజ్ లలిత గారు అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం నుండి 38వ వచనం వరకు భాగాన్ని లలిత గారు చదవగా. ప్రయత్నం తర్వాత 8వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనం నుండి 38వ వచనం వరకు ఈ విధంగా రాయబడింది. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనం నుండి ప్రారంభం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలుపెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగ నడుచుకుంటేనో మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుతూ పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగ ప్రభువును సేవించుకుంటేనో మీకే తెలియదు. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగానో ఇంకెంతనో మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని యొక్క మారుమనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవాలని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగ సాక్షించుతుంటేనో ఇదంతయు మీకు తెలియను. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మీయంగా బంధింపబడిన వాడిని యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించనో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉండవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్షించుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్షించుట యందు నా బతుకును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను కుదపట్టెంపవలెనని నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనగా లేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యలో సంచరించుచుండే మీలో ఎవరినో ఇంక మీదట నా ముఖము చూడాలని నాకు ఇప్పుడు తెలియదు. కాబట్టి నేను ఎవరి నాశనము విషయమైనను నేను దోషం కానని నేడు మిమ్మల్ని సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమాన్ని మీకు తెలపకుండా నేను ఏమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యొక్క అధ్యక్షుడిగా ఉంచెను. ఆ యావత్తు మందిని గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండేది. నేను వెళ్ళిపోయిన తర్వాత ఘోరమైన తోడేలు మీలో ప్రవేశించినని నాకు తెలియదు. వారు మందను కనికరింపు మరియు శిశులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని ఒంటరి మాటల కొరకు మనుషులు మీలోనే బయలుదేరు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవలు కన్నీళ్లు విడుచుతూ ప్రతి మనుషునికి మానవ బుద్ధి చెప్పుతునని మీరు జ్ఞాపకం చేసుకుని మెలుగుగా ఉండేది. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యములను మిమ్మల్ని అప్పగించుతున్నాను. ఆయనకి క్షమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవరి ఎండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడాలని మీకు తెలియను. మీరు ఇలా ప్రయాసపడి బలహీనులను సంరక్షింపబడాలని పుచ్చుకున్న కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలని అన్ని విషయములలో మీకు మాదిరి చూపుతానని చెప్పాను. అతడు ఎలాగో చెప్పి మోకాల్లోని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చారు. వీరికి మీదట నా ముఖము చూడాలని అతడితో చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకుని వారు వాడవరకు
శారదా ప్రశాంత్ గారు చదవగా విందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం నుండి 29వ వచనం భాగాన్ని శ్రీమతి శారదా ప్రశాంత్ గారు చదవగా విందాము. Sarva
దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియో దాచుకునలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధ ఆత్మ మిమ్మను దేని యందు అధ్యక్షులుగా వచ్చెను. ఆ యావత్తు మందును గుచ్చియు మీ మటుకు మిమ్మల్ని గుచ్చియు జాగ్రత్తగా ఉండండి. మన తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తు కృపయు సమాధానం మనకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమ త్రియేక దేవుని నామమున సర్వ ఎస్ఎన్ మెమోరియల్ లూథరన్ సంఘము వీటి శాంతవ్య సంఘ కుటుంబం అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభాలు మీ అందరికీ తెలియజేస్తూ త్రిత్వములోని 8వ ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నా పేరు డైరెక్ట్ గురపు అమర్ రాజేష్. మా స్వస్థలము ధవళేశ్వరం, కాటన్పేట. మా తల్లిదండ్రులు గుర్రపు ప్రభుదాస్ గారు పాత నిబంధన పాఠ్యభాగం చదివినటువంటి వారు. మా తల్లి గారు గుర్రపు రాజ విజయకుమారి గారు. నాకు 4 సహోదరులు. తర్వాత నేను దేవుని యొక్క కృపలో మరి తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు బట్టి దేవుని సేవకు సమర్పించబడి 2009వ సంవత్సరంలో ఆంధ్ర క్రైస్తవ దైవ జ్ఞాన కళాశాలలో బీటీహెచ్ విద్యలో కొనసాగడానికి తరగతి పొందుకోవడానికి దేవుడు కృప చూపి మార్గాన్ని సరళం చేసి 2013వ సంవత్సరంలో మరి డిగ్రీ పొందుకొని ఈస్ట్ గుంటూరు సెనెట్లో పూర్వపు ఆంధ్ర ఎవెంజలికల్ అధ్యక్షులైనటువంటి కాకి నాథానయ్య గారి పేరు మీద 3 టర్మ్స్ వారు ఏఎస్సీ ప్రెసిడెంట్గా చేస్తున్నారు. వారి స్వస్థలమైనటువంటి నేలపాడు ప్రాంతంలో మరి మొదటిగా పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపి 6 సంవత్సరాలు అక్కడ పరిచర్య చేసిన తర్వాత తదుపరి రావికంపాడు అనేటువంటి ప్యారిష్లో 7 సంవత్సరాలు మరి సుదీర్ఘమైనటువంటి పరిచర్య చేయడానికి సంఘాన్ని ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా నడిపించడానికి దేవుడు కృప చూపి నడిపించారు. 13 సంవత్సరాల పరిచర్య అనంతరము మరి ఈస్ట్ గోదావరి ఓన్ సినేట్కి మరి జస్టిస్ కురియన్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క నాయకత్వంలో మరి శానిటోరియం అనగా ఈ సేవ కుటుంబానికి మరి నన్ను సేవకునిగా ఏర్పాటు చేసి మాకు పంపించినప్పుడు మరి పూర్వపు సంఘ కాపురైనటువంటి రెవరెండ్ రాజేంద్ర కుమార్ గారు నన్ను ప్రేమతో ఆహ్వానించి అదే రీతిగా పిసిసి వారు ఈ ఆర్డర్ను ఒబే చేసి గడిచినటువంటి 21వ తారీఖు మధ్యాహ్న సమయంలో మరి చర్చి ప్యారిష్ పాస్టర్గా బాధ్యతలు నిర్వర్తించడానికి సహకరించినటువంటి పిసిసి సంఘానికి పిసిసి వారికి ప్రత్యేక వందనాలు. అదే రీతిగా యూత్ వారు కూడా మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించారు. మరి ఇదేమన్నా మీ మధ్యలో నిలబడి సంఘ పరీక్షల్లో కొనసాగడానికి దేవుడు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ పిలుపులో, ఈ సమర్పణలో, ఈ ఏర్పాటులో మరి నా వంతుగా నా బాధ్యతను నేను నిర్వహిస్తానని, సంఘాన్ని ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా నడిపిస్తానని, ఏ విధమైనటువంటి ప్రలోభాలకు లొంగిపోకుండా రోషం కలిగినటువంటి సేవ ఈ సంఘ అభివృద్ధి కొరకు ఉపయోగిస్తానని సేవకుడిగా మీకు నా తరపున ఈ యొక్క ప్రకటన తెలియజేస్తూ మరి నేటి ఆరాధనకు చేరువచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక వందనాలు. మరి ముఖ్యంగా మా బాబుగా గ్లోరీ డే సంఘములో మరి ఆరాధన బ్యాక్గ్రౌండ్ కీబోర్డ్ ప్లే చేస్తూ ఈరోజు మన మధ్యలోకి వచ్చి మన ఆరాధనలోకి వేస్తున్నటువంటి బాబు రాజ్ కుమార్ గారికి ప్రత్యేక వందనాలు. అదే రీతిగా మా చిన్నమ్మ గారు అడబాద కుమారి గారికి, అదే రీతిగా నా తమ్ముడు వినోద్కు, మరి ముఖ్యంగా మా అంకులు రూబేన్ గారు, మరి మా నాన్నగారు రూబేన్ గారు కూడా సోదర భావంతో వారు జీవించినటువంటి వారు ఎంతో ఆత్మీయంగా ఎదుగుతూ సంఘ అభివృద్ధిలో వారు విలువగా సహకరించినటువంటి వారిగా ఉన్నారు. మరి దేవుని కృపలో
తండ్రి గారు ప్రభు సన్నిధానంలో నిద్రించారు. ఈరోజు వారి యొక్క 6వ జ్ఞాపకర్తకు దినము కనుక మరి మా కుటుంబ ఆదరణ కొరకు అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ మరి ఒక్కసారి ఈ త్రిత్వంలోని 8వ ఆదివారపు ఆరాధనకు చేరవచ్చిన మీ అందరికీ ప్రభు నామమున ఉదయకాల శుభాలు, ప్రభుత్వ శుభాలు తెలియజేస్తున్నాను. తనలో వచ్చుకొని ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాను. పరిశుద్ధుల ప్రేమగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన నామమునకు స్తుతి స్తోత్రములు తెలియజేస్తున్నాను. ఎక్కడ 2-3 కూడి నీ నామమును బట్టి ప్రార్థన చేస్తూ ఏకీభవిస్తూ ఉంటారు, వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవా, ఈరోజు ఈ సమయం ఈ జూలై మాసములో చివరి పునరుద్ధానము ఇది రీతిగా గౌరవ నీ కుమారుని యొక్క స్వరక్తం ఇచ్చి కట్టబడిన సన్నిధానంలో చేరి ఎత్తదాక ఈ పునరుద్ధరణ ఆరాధనలో ఒక చిన్న మందగా మేము కూడుకొని పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యపఠనం ద్వారా నిన్ను స్తుతించి నీ నామాన్ని కనపరిచిన దగ్గర మాకు అనుగ్రహించారు. సమయంలో చదవబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగాలను నీ దాసుని నేను నిలబడి ధ్యానం చేయబోతున్నగా నిలబడినటువంటి దాసుని నన్ను దిశలో చోట్ల మరుగుపరిచి నా నోటి మాటలు మా అందరి హృదయ వికారములను నీ దృష్టికి మాత్రమే అంగీకారులుగా చేసుకుని వెనకలే మనసును గ్రహించుకునే బుద్ధి వివేకముడు మా అందరికీ దయచేయమని నీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో ప్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరి ఒకసారి నన్ను ప్రేమతో ఆహ్వానించి సంఘ కాపరిగా బాధ్యతలు కొనసాగడానికి సహకరించినటువంటి సంఘానికి పిసిసి వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా మనం చదవబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగములో పాత నిబంధన పాఠ్య భాగము 20వ గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు, పత్రిక పాఠ్య భాగముగా అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం నుండి 28వ వచనం వరకు, సువార్త పాఠ్య భాగంగా పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 22వ వచనం నుండి 29వ వచనం వరకు భాగాన్ని మనం చదువుగా విని ఉన్నాం. ఈ లేఖన పాఠ్య భాగాలలో ఈరోజు మీతో ధ్యానించబోయేటువంటి అంశము దేవుని సంకల్పం, ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తములో నిలిచియుట. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి, ప్రతి మానవుడు ఒక ప్రణాళిక, తనను గురించినటువంటి ప్రణాళికను రూపొందించుకుంటూ ఆ ప్రణాళికలో ముందుకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. చదువుకునేటువంటి విద్యార్థి ఒక సంకల్పంతో తన విద్యను కొనసాగిస్తూ ఉంటాడు. ఉద్యోగం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులు తన సంకల్పాన్ని బట్టి ఆ ఉద్యోగాన్ని పొందుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వివాహ విషయంలో, కుటుంబ జీవిత విషయంలో, సేవా జీవిత విషయంలో, వ్యాపార విషయంలో కొన్ని సంకల్పాలను బట్టి, కొన్ని ఆలోచనలు బట్టి మానవుడు తన నిర్ణయాలను బట్టి ముందుకు వెళుతూ ఉంటాడు. ఆ నిర్ణయాలలో కొన్నిసార్లు ఆ ప్రణాళికలో ఆ నిర్ణయాలు ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని పతనము చేసేటానికి అవకాశం ఉంటుంది. చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మానవులు. నేను ఐఏఎస్ అయిపోవాలి, ఐపీఎస్ అయిపోవాలి అనేటువంటి ఆలోచనతో విద్యను ప్రారంభించినటువంటి వ్యక్తులు దాన్ని కొనసాగించలేక దాని మధ్యలోనే ఆపువేసినటువంటి పరిస్థితులు మనకు కనపడుతుంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేసేటువంటి సత్యం ఏంటి ఆలోచన చేసినట్లయితే, మనిషి ప్రణాళిక కంటే, మనిషి యొక్క ఆలోచన కంటే, మనిషి యొక్క ఉద్దేశాల కంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన ఎంతో గొప్పది. అందుకనే భక్తులు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, నా ఆలోచన కంటే మీ ఆలోచన కంటే నా ఆలోచనలో ఎంతో గొప్పది, మీ తలంపుల కంటే నా తలంపులు. కనుక ఈరోజు ఈ లేఖన పక్షపాతాన్ని బట్టి మన ఆత్మీయ జీవితాలను మనం పరిశీలన చేసుకుంటూ, మన జీవితాలు దేవుని సంకల్పంలో ఉన్నవా, దేవుని యొక్క చిత్తములో మన ఆధ్యాత్మిక కుటుంబాలు నడిపించబడుతున్నాయా, మన యొక్క భవిష్యత్తు దినములు
దేవుని యొక్క చిత్తములో నెరవేర్తించబడుతూ ఆయన కలుగు చేయబడేటువంటి అనుగ్రహించేటువంటి నిత్య జీవపు ఆనందాన్ని పొందుకోవడానికి ఆయన సంకల్పములో నీకు నేను నడవగలుగుతున్నామా, నడిపిస్తున్నామా అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. ప్రియ దేవుని సంఘం, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి నడుచుకున్నటువంటి వారు ఎంతో బహుగా ఆశ్రదించబడ్డారు, ఎంతో బహుగా ఆశ్రదించబడ్డారు. నోవాను మనం ఆలోచన చేసినట్లయితే భూమి మీద ఆయన అందరినీ చూడగా నీతిమంతుడు ఒక్కడు కనబడలేదు. కానీ నోవా నీతిమంతుడిగా కనబడ్డాడు, దేవుని దృష్టికి యథార్థవంతుడిగా కనబడ్డాడు. కనుకనే ఆ నీతిని బట్టి, ఆ యథార్థతను బట్టి లోకం మీదకి రాబోతున్నటువంటి ఉగ్రత నుండి తప్పించబడడానికి దేవుని యొక్క సంకల్పము ఈ లోకం మీద ఏమయ్యమో, ఏ విధంగా లోకాన్ని నాశనం చేయబోతున్నానో ఆయన తెలియజేస్తున్నాడు. ఆ సంకల్పాన్ని బట్టి నోవా నడుచుకున్నాడు కనుక, దేవుడు ఆజ్ఞాపించిన ప్రణాళికలో అతడు ఉన్నాడు కనుక అతడును అతని ఇంటి వారందరూ రక్షింపబడినటువంటి వారిగా ఉన్నారు. అదే రీతిగా అబ్రహాము కూడా అబ్రహాముగా మార్చబడబడుతూ అన్యుల ప్రాంతంలో తన స్వజనుల తండ్రి విగ్రహారాధన కలిగినటువంటి పరిస్థితుల మధ్య జీవిస్తున్నటువంటి సమయంలో దేవుడు పిలుచుకున్నాడు. ఒక ప్రణాళికతో దేవుడు పిలుచుకున్నాడు అబ్రహాము. జనములకు తండ్రిగా చేయబడతాననేటువంటి ఆలోచన అబ్రహాము లేకపోయినా దేవుని యొక్క సంకల్పము, నీ ద్వారా జనములు ఆశీర్వదింపబడును, ఒక సంకల్పం, ఒక ప్రణాళిక. ప్రేమైనటువంటి దేవుని యొక్క సంకల్పంలో, దేవుని యొక్క చిత్తములో మనం నడవగలిగితే బహుమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు మన జీవితంలో కలుగజేస్తాయి. ఆయన సంకల్పానికి వ్యతిరేకంగా ఉంటే, ఆయన సంకల్పానికి విరోధంగా ఉంటే, ఆకారంతో అన్నాడు, శపితమైన దానిలో నువ్వు ఏది కూడా నీ దగ్గర ఉంచుకోవద్దు అని చెబితే ఆకారం ఏం చేశాడు? తన గుడారములో తన పరుపు కింద పాతి పెట్టి ఆ బంగారాన్ని ఆశించి ప్రియమైనటువంటి దేవుని యొక్క కోపానికి అతను గురైనటువంటి పరిస్థితి. అతని యొక్క ఆలోచనలు అతని కుటుంబం అంతటిని కూడా నాశనంలో నడిపించు. ఆ కోరు లోయలో అతని కుటుంబం అంతటిని కూడా పడవేసి రాళ్ళతో కొట్టి చచ్చిపోయేంత వరకు కూడా రాళ్ళతో కొట్టారు. ఆలోచించారు. కనుక దేవుని యొక్క సంకల్పము దేవుడు మనం చూస్తున్నాడు. ఈ సంకల్పంలో ఎవరైతే, ఆయన చిత్తంలో ఎవరైతే నడిపించగలుగుతూ ఉంటారో వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజు చదవబడినటువంటి 3 లేఖన పాఠ్య భాగాలు కూడా ఇదే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ పాత నిబంధన పాఠ్య భాగము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం 21వ వచనం భాగంలో ఈ లేఖన భాగము క్రీస్తు పూర్వము 687 586 సంవత్సరాల మధ్య కాలంలో ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఈ యోధా రాజ్యము పతనపు అంచుల వరకు వెళుతున్నటువంటి సమయంలో, అంటే ఆల్మోస్ట్ యోధా రాజ్యము పతనపు అంచులకు వెళుతున్నటువంటి సమయంలో దేవుడు ఇర్మియాను ప్రవక్తగా ఎంచుకొని ఇర్మియాతో ఆనాడు యోధా ప్రజలతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని హెచ్చరికలు తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుని మాటలను, దేవుని ఉద్దేశాలను తెలియజేస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఆ మాటలు వినలేదు. ఒకసారి వింటున్నారు కానీ విని విడిచిపెట్టేటువంటి వారిగా ఉంటున్నారు. తోటి ప్రవక్తలతో చెబుతూ ఉన్నాడు, ప్రవక్తల హేళన చేశారు. రాజులతో చెప్పి ఉన్నాడు, రాజులు కూడా ఆయన మీద తిరుగుబాటు చేసి శిక్ష వేయడానికి ఆలోచన చేసిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల మధ్య ఇర్మియా చాలా నిరుత్సాహంతో, చాలా నిస్పృహం కలిగి, ఇదిగో నువ్వు నన్ను ఎందుకు పిలుచుకొని ఉన్నావు? నువ్వు నాతో మాట్లాడి ఉన్నావు కదా బాలుడిగా ఉన్నప్పుడు. 3 సార్లు నువ్వు నన్ను పిలిచావు. నా యాజకుడు, నా సేవకులను పిలిచడం కట్టలేతే లేదు యెహోవా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు కనుక నీ దాసుడు ఆలకించుతున్నాడు అనేటువంటి ఆ మాటను పలుకు. ఆయన నిన్ను నిలబెడతాడు, ఆయన నీకు తోడై ఉంటాడు. నువ్వు వెళ్ళి ప్రతి స్థానంలో కూడా ఆయన నీకు తోడై నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఆయన చెప్పమన్న మాటే చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఇర్మియాను ఎంచుకుంటున్నాడు. అటువంటి పరిస్థితుల మధ్య తన జీవితం నిరాశలో ఉన్నది. ఇదిగో దేవుడు ఆజ్ఞాపించినటువంటి ప్రతి మాట నేను విడవకుండా నేను చెబుతూ ఉంటే జనులైనటువంటి వారు, ప్రజలైనటువంటి వారు, తోటి కుటుంబము కూడా నన్ను తృణీకరిస్తున్నారు. ఎంత అవమానం!
చూడండి, పెద్దవారు బిడ్డలకు ఏదైనా ఒక మంచి మాట చెబితే బిడ్డలైనటువంటి వారు లేదంటే వృద్ధాప్యం తల్లిదండ్రుల యొక్క మాట వయసుకు వచ్చిన వారు కానివ్వండి, బిడ్డలు కానివ్వండి, వింటే వారికి ఎంతో ఆనందంగా ఉంటుంది, వారికి ఎంతో సంతోషంగా ఉంటుంది. కానీ వినకుండా నీవేంటి నాకు చెప్పింది, నీ మాట ఏంటి నేను వినేది అనేటువంటి ధోరణిలో ఉంటే వారి హృదయాలు ఎంతో బాధపడతాయి. ఇదిగో నా కడుపులో పుట్టినటువంటి బిడ్డలే నా మాట వినకుండా ఉంటున్నట్లే, ఎంత వేదన, ఎంత బాధ. కానీ ఇక ఈరోజు ఇర్మియా మాట్లాడుతూ ఉంటున్నాడు, తనకు కలిగినటువంటి వేదనను బట్టి దేవుడు అంటున్నాడు, నా తల్లి నన్ను కనకుండా పుట్టించకుండా ఉంటే బాగుండు కదా. అంటే ఎంతగా మానసిక సంక్షోభానికి, హృదయ వేదనకు బాధపడినటువంటి ఆ హృదయంతో ఇర్మియా జీవితం నింపబడిపోయింది. ఆలోచించి, నేను పుట్టకుండా ఉంటే ఈ శ్రమలు నాకు వచ్చేవి కాదు కదా, నేను పుట్టకుండా ఉంటే ఈ బాధలు నాకు వచ్చేవి కాదు కదా, నేను పుట్టకుండా ఉంటే ఈ కష్టాలు, ఈ అవమానాలు నా దగ్గరికి వచ్చేటువంటిది కాదు కదా. మనం అనుకుంటూ ఉంటానని ఎందుకు గుర్తించమని దేవుని యొక్క సంకల్పము ఏదో ఒక చోట, ఏదో ఒకసారి నీ జన్మ ద్వారా దేవుడు జరిగించడానికి సిద్ధపడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుడు, ఇటువంటి పడుతున్నటువంటి పరిస్థితుల మధ్య దేవుడు ఇర్మియాను ధైర్యపరిచి, దేవుడు ఇర్మియాను బలపరిచి, మళ్ళా రిస్టోరేషన్ కాల్ అనగా పునరుద్ధరణ పిలుపుతో దేవుడు ఇర్మియాను నిలబెడుతున్నటువంటి సంఘటన ఈ పాత నిబంధన పాఠ్య భాగంలో మనకు కనబడుతూ ఉంటుంది. పత్రిక పాఠ్యం యొక్క ఆలోచనలు మనం కలిగినటువంటి వారిగా ఉంటే ఈ లేఖన పాఠ్య భాగంలో అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము ఈ లేఖన భాగంలో మనం ఆలోచన చేస్తే పౌలు తన యొక్క 3వ మిషనరీ పరిచర్యను ముగించుకుంటూ మిలెతు నుండి యెరూషలేముకు ప్రయాణమై వెళ్తున్నటువంటి సందర్భం ఇది. క్రీస్తు శకము 62-64 సంవత్సర కాలంలో వచ్చే జరిగినటువంటి పరిచర్య జీవితం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఈ 3 మిషనరీ పరిచర్య కాలంలో పౌలు భక్తుడు ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో అవమానాలు అనుభవించాడు, చెరలోకి వెళ్ళాడు, ఆ రాళ్ల దెబ్బలు తిన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు. అయినా కూడా దేవుని యొక్క సంకల్పం ఎరిగిన వాడు కనుక సంఘాన్ని కాయడానికి, సంఘాన్ని నిలబెట్టడానికి, సంఘము కొరకు ప్రియమైనటువంటి వాళ్ళ మరి దేవుని రాకడ కొరకు సంఘాన్ని కట్టటకు తను సిద్ధపరుచుకుని ఉన్నాడు. ఈ లేఖన పక్ష భాగాలలో దీని యొక్క వృత్తాంతాన్ని మనం ఆలోచన చేస్తే అతని యొక్క ప్రయాణము చివరి ప్రయాణం. మళ్ళా నేను తిరిగి వస్తాను, ప్రాణంతో ఉంటాను, ఆరోగ్యంతో ఉంటాను నాకు తెలియదు. నేను వెళ్ళిపోతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఎఫెస్సులో ఉన్నటువంటి సంఘ పెద్దలను రప్పించుకోవడం, వారితో మాట్లాడడం, దేవుని యొక్క సంఘాన్ని ఇదిగో మీరు కాపాడండి, తోడేళ్ళు మీ మధ్యలోకి రాబోతున్నాయి, మిమ్మల్ని చెరగొట్టబడుతున్నాయి, మీ మనస్సును తుంచివేస్తున్నాయి కనుక జాగ్రత్త కలిగి ఉండండి, యావత్ మందును కాయటకు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడని ఆ యొక్క లేఖన భాగంలో ఆ యొక్క ఈ పత్రిక పాఠ్య భాగం యొక్క వృత్తాంతాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. సంఘాన్ని కాపాడడం కొరకు వారిని సిద్ధపరచడం మాత్రమే కాదు, కానీ అది సమర్పణ వైపుకు నడిపించినటువంటి స్థితి, సమర్పణ వైపు నడిపించింది. మూడవది సువార్త పాఠ్యభాగం యొక్క చారిత్రక నేపథ్యాన్ని మనం ఆలోచన చేస్తే ఈ లేఖన భాగంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ చివరిగా ఆ ప్రసంగపు ముగింపు మాటలు పలుకుతున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మాట ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారంగా నడిచిన వారిని నేను స్థిరపరుస్తాను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ 3 లేఖన ముఖ్య భాగాలలో ఈరోజు మనము ధ్యానం చేసేటువంటి అంశాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నట్లయితే దేవుని సంకల్పము, దేవుని సంకల్పం, ఆయన సంకల్పము చాలా ఉత్తమమైనది. అందుకే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచన భాగంలో అంటున్నాడు, నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆయన సంకల్పము ఎంతో ఉన్నతమైనది.
కూర్చుని ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతున్నా మనకు తెలియకపోవచ్చు. రేపటి దినమున మన జీవితం ఏమవుతుందో మనకు తెలియకపోవచ్చు. భవిష్యత్తులో మన స్థితి ఎలా ఉంటుందో మనకు తెలియకపోవచ్చు. కానీ తల్లి గర్భములో పిండము గర్భపుడి దినము నుండి మనల్ని ఎరిగినటువంటి దేవుడు మన యొక్క పుట్టిక అంతము కూడా మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎరిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక నేను మిమ్మల్ని కూర్చొని ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు. మన నిరీక్షణకు ఆధారం ఏంటంటే క్రీస్తు పునరుద్ధారణకు మనకు నిరీక్షణకు ఆధారం. ప్రియ దేవుని సంగమా, దేవుడు తన పిల్లలకు హాని చేయాలని, కష్టాలు కలిగించాలని, శ్రమలకు గురి చేయాలని అది ఎప్పుడు కూడా ఆలోచన చేయదు. కొన్ని సందర్భాలలో కొన్ని కష్టాలు వచ్చినా, కొన్ని సమస్యలు వచ్చినా అవి మన మేలు కొరకే, మన ద్వారా సంఘానికి, సమాజానికి ఒక మేలును చేయడానికే కొన్ని ఆ శోధనలు మన మధ్యలో నడిపిస్తూ ఉంటాడు. ఆది కాండంలో 50వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం నుండి భాగాలలో యోసేపు యొక్క జీవితం గురించి మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ లేఖన భాగంలో యోసేపు యొక్క తండ్రి యాకోబు వృద్ధాప్యమందు మరణించాడు. మరణించిన తర్వాత ఇక్కడ యోసేపు అన్నలైనటువంటి వారు ఒక సమయంలో యోసేపును మనము చంపడానికి మనం ప్రయత్నం చేస్తాం. రూబేను వచ్చి వద్దు, తమ్ముని చంపవద్దు అని హత్య ప్రయత్నం నుండి వెనుకకు వెళ్ళించిన ఫిలిస్తీన్కు అమ్మివేసే విషయంలో అతడు కూడా వారితో పాటు సహకరించాడు. ఐగుప్తుకు బానిసగా వెళ్ళాడు, చెరలోకి వెళ్ళాడు, శ్రమలో అనుభవించాడు. అక్కడ దేవుడు యోసేపును ప్రధానిగా దేవుడు నిలబెట్టాడు. ఈ వృత్తాంతం అంతా కూడా మనకు తెలుసు. ఒక సమయంలో దేశంలో కరువు వచ్చింది. యోసేపు యొక్క ఆలోచనలు తెలివిని బట్టి ఆ కరువు కాలంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండడానికి తాను చేయవలసినటువంటి ఆ యొక్క పనులన్నీ కూడా జరిగించాడు. ఈ 50వ అధ్యాయం వచ్చే సమయానికి, ఈ యొక్క అధ్యాయం ముగింపులో యాకోబు మరణించాడు, భూస్థాపన కార్యక్రమం జరిగించబడింది. అయితే ఇప్పుడు యోసేపు అన్నలు భవిష్యత్తు గురించి భయపడుతున్నారు. తండ్రి ఉన్నప్పుడు ఏ కష్టం లేకుండా యోసేపు మనల్ని ప్రేమించాడు, మనల్ని ఆదరించాడు, మనకు కావాల్సిన అవసరం కూడా తెచ్చి. ఇప్పుడు మన తండ్రి లేడు, మన పక్షమున మనం ధైర్యపరచడానికి, మనకి ఏ హాని తలపెట్టకుండా ఉండడానికి మన తండ్రి మన మధ్యలో లేడు. ఇప్పుడు యోసేపు మన మీద విరోధ భావాన్ని కలిగి ఉంటాడేమో, శత్రుత్వాన్ని కలిగినటువంటి వాడిగా ఉంటాడేమో, మనల్ని హింసిస్తాడేమో, మనల్ని చంపివేస్తాడేమో. గతంలో మనం యోసేపుకు చేసినటువంటి ఆ హానిని బట్టి అతని హృదయం కలత చెంది ఉంటుందేమో ఈరోజు అని ఆ యొక్క సహోదరులందరూ కూడా కలత చెందుతూ వేదన చెందుతున్న పరిస్థితుల మధ్య దేవుడు అక్కడ యోసేపుతో మాట్లాడుతున్నమాట. ఒక రకంగా వారు అంటున్నారు, చనిపోయినటువంటి తండ్రి యొక్క ఆలోచనలను వారి ఆలోచనలు చెబుతున్నారు. ఇదిగో బ్రతికి ఉన్నప్పుడు మన తండ్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఇదిగో నీ సహోదరులకు ఏ హాని తలపెట్టొద్దని చెప్పి ఉన్నాడని చెప్పి తండ్రి చెప్పాడని చెప్తున్నారు. యోసేపు యొక్క హృదయం కలత చెందింది, దుఃఖముతో ఉన్నాడు. అప్పుడు 20వ వచ్చిన భాగంలో ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించింది, కానీ నేటి దినమున జరుగుతున్నట్లుగా, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఎంత చక్కటి మాట ఈ లేఖన భాగంలో మనకు కనబడుతుంది. మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించింది, కానీ నేటి దినమున జరుగుతున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు యొక్క సంకల్పమై ఉన్నది. మీరు నన్ను పంపితేనో, మీరు నన్ను అమ్మివేస్తేనో, లేదంటే నాకు హాని తలబెడితేనో నేను ఈ స్థలంలోకి రాలేదు. తన యొక్క ఉద్దేశాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదికాండం 33వ అధ్యాయము 11వ వచన భాగంలో తన ఆలోచనలను 37వ అధ్యాయము 5-8వ వచన భాగంలో యోసేపు ఒక కళ వచ్చింది. తన బల నిలబడి ఉన్నది, అన్నల యొక్క బలన్నీ కూడా దానికి సాగిలబడినట్లుగా కళ వచ్చింది. దానిని బట్టి
వారు తమ్ముని మీద కోపపడినట్టు వారిగా ఉన్నారు. ప్రియలేదు కదా, అప్పుడే చెప్పాడు దేవుడు కళ ద్వారా. దేవుని యొక్క సంకల్పమైనది, దేవుని యొక్క ఉద్దేశమైనది యోసేపు ఐగుప్తుకు బానిసగా వెళ్ళడము. ఒకవేళ ఐగుప్తుకు యోసేపు బానిసగా వెళ్ళి ఉండకపోతే సకల బహు ప్రజలను బ్రతికించేటువంటి, బహు ప్రజలను సంరక్షించేటువంటి, బహు ప్రజలు ఆ కరువులో పోషించబడేటువంటి స్థితి కోల్పోయినటువంటి వారు. యోసేపును ఐగుప్తు పంపించగల ఉద్దేశం ఏంటంటే ఆ అన్య ప్రాంతంలో యోసేపు యొక్క దేవుడు ఎంత గొప్ప దేవుడో చాటి చెప్పడానికి ఒక సంకల్పాన్ని దేవుడు కలిగి ఉంది. యోసేపును ఐగుప్తుకు దాసునిగా బానిసగా పంపించాడు. ఆ బానిసత్వంలో కూడా యోసేపు సంతోషించాడు. ఆ బానిసత్వంలో కూడా యోసేపు ఆనందించాడు. శ్రమలలో కుంగిపోలేదు. దేవుని యొక్క చిత్తానికి లోబడ్డాడు. తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి తన వస్త్రములను విడిచిపెట్టి పరిగెపెట్టినటువంటి గొప్ప భక్తుడు, గొప్ప విశ్వాసి, గొప్ప జీవితాన్ని కలిగిన వాడు యోసేపు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క సంకల్పము ఎప్పుడూ కూడా ఉన్నతమైనదే, ఎప్పుడు కూడా ఉన్నతమైనదే. కీర్తన గ్రంథము 33వ సంకీర్తన 11వ వచనం అంటున్నాడు, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. యెహోవా ఆలోచన సదాకాలం ఉంటుందంట. నిన్న నేడు నిరంతరము ఏకరీతిపడినటువంటి దేవుడు, ఆది అంతమైనటువంటి దేవుడు. ఆయన ఆలోచనలు సదాకాలం నుంచి ఉంటున్నాయి. కానీ ఈరోజు మన ఆలోచనలు, ఇప్పుడు తీసుకునే ఆలోచనలు మరుక్షణంలో మర్చిపోతున్నాం. నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను నీతిగా బ్రతకాలి, నేను యథార్థంగా ఉండాలి, దేవునికి ఇష్టుడిగా జీవించాలి, ఒక సంఘములో సాక్షాత్కరమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండాలని అని మనం మనసులో అనుకుంటాం. మాటలకే పరిమితం చేస్తాం, దాని క్రియలలో చూపించలేకపోతాం. కానీ ప్రియమైనటువంటి దేవుడు, దేవుడు అంటున్నాడు ఆయన సంకల్పములు తరతరములు ఉండును. ఆయన సంకల్పములు తరతరములు. ఆయన సంకల్పం ఏమిటో తెలుసా? ఆయన యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసా? ఆయన యొక్క చిత్తం ఏమిటో తెలుసా? జ్ఞాపకం చేస్తున్నాడు. ఏదైనా పాత నిబంధన పాఠ్యభాగంలో ఆయన సంకల్పము మన యొక్క ఏమైనదంటే మనను పరిశుద్ధత వైపు నడిపించుటే ఆయన సంకల్పం. మనలను పరిశుద్ధత వైపు నడిపించడమే ఆయన సంకల్పం. ఆయన అంటున్నాడు కదా, 19వ వచనం అంటున్నాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధి నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టు తిరగవలను కానీ నీవు వారి తట్టు తిరగకూడదు. చాలా స్పష్టముగా, చాలా వివరముగా, చాలా సూటిగా ఈరోజు ఇర్మియాతో మాట్లాడిన దేవుడు మాతో కూడా మాట్లాడుతున్నాడు. నీవు వారి తట్టు తిరగకూడదు. ఈరోజు మనం ఎవరి తట్టు తిరుగుతున్నాం? ఎవరి మనసుల వైపు వెళుతున్నాం? ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో ఎరిగినటువంటి మనస్సులో నేను కలిగి ఉంటున్నానా? ఏవి పవిత్రమైనవో ఏవి అపవిత్రమైనవో మనం ఎరిగి వాటి నుండి బయటకు వచ్చి దేవుడు ఆశిస్తున్నటువంటి దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి మనం పరిశుద్ధతలోకి నడిపించుకోవాలనేటువంటి ఆలోచనలో మనం ముందుకు సాగగలుగుతున్నామా? మనల్ని పరిశుద్ధపరచడమే దేవుని యొక్క సంకల్పమైనది. నీవు నా తట్టు తిరిగిన ఎడల. ఎందుకంటే మన మార్గాలు మారిపోయాయి. ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసము, ప్రారంభంలో ఉన్నటువంటి నమ్మకము, ప్రారంభంలో ఉన్నటువంటి ఆత్మీయ ప్రార్థన జీవితము ఇప్పుడు కొనసాగుతుందా? విశ్వాసంలో నడవగలుగుతున్నామా? ప్రియదేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం అంటున్నాడు, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే ఆవరించున్నాను. ప్రతి భారమును సులువుగా చిక్కుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన ఎదుట వచ్చిన పంతములు మన ఓపికతో పరిగెట్టువంటి పరిస్థితులు ఏది కదండి. నేను నడిచే వస్తా, నిలబడే ఉంటా అంటూ సమయం లేదు.
దేవుని యొక్క రాకడ దినములు సమీపిస్తున్నాయి. ఆయన రాకడ ఆసన్నమవుతున్నటువంటి సమయంలో నీవు ఇంకా నడుస్తూనే ఉంటే ఎలా పరిగెట్టాలి? విశ్వాసంతో ముందుకు సాగాలి. పౌలు భక్తుడు నా పరుగును కడముట్టించి, అంటే ఆ విశ్వాసపు బంధములో దేవుడి యొక్క సంకల్పంలో నన్ను ఉంచాడు కనుక ఆ సంకల్పాన్ని బట్టి కలుగు చేయబడినటువంటి ఆ బహుమానాన్ని పొందుకోవడానికి నేను నా పరుగును కడముట్టించింది. నీవు వారి తట్టు తిరగవద్దు. నా తట్టు తిరిగి ఎడలా నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పిస్తున్నాను. అంటే దేవుని సన్నిధానం అంటే పరిశుద్ధమైనటువంటిది. ఆయన బలిపీఠం ఎదుటనే పిచ్చుకలకు నివాసములు దొరికాయి. కనుక మనం ఆయన తట్టు తిరిగి ఆయనను వెంబడిస్తూ ఆయన మనస్సును కలిగి ఉండి ఆయన హృదయ వాంఛలను ఎరిగినటువంటి వారుగా ఉంటూ మన విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగినప్పుడు అంటున్నాడు, ఇదిగో నేను నీ నోటికి, నీవు నా నోటి వలె ముందువు. ఆయన నోటి నుండి ఎప్పుడు కూడా పరిశుద్ధమైన మాటలే, పరిశుద్ధమైన మాటలు. అందుకంటున్నాడు, మీ నోటి నుండి ఎప్పుడు కూడా ఏం రావాలంట? కృతజ్ఞత వచనములే మీరు ఉచ్చరింపవలెను కానీ బూతులైనను సరసోక్తులైనను మీ నోటి నుండి ఉచ్చరింపవలెను. ఎందుకంటే అది పరిశుద్ధులకు తగినటువంటిది కాదు. నేను నీ నోటికి తోడైందా, నువ్వు మాట్లాడే ప్రతి మాటకు నేను సహాయం చేస్తా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మన నుండి కోరుకునేటువంటి ఆయన సంకల్పము మన ఏమైందంటే మనము పరిశుద్ధపరచుకుంటే ఆయన సంకల్పం. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచన భాగం అంటున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి నూతనముల వలన రూపాంతరము. ఈ లోక మర్యాదను అనుసరించు, ఈ లోక ఆచారాల వైపు వెళ్ళవద్దు, ఈ లోక సాంప్రదాయాల వైపు మీరు ఎప్పుడూ కూడా అడుగు పెట్టవద్దు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని సంకల్పము, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి అనగా అంటున్నాడు, నా తట్టు తిరిగిన ఎడల. ఎప్పుడు తిరుగుతామంటే మనస్సు మారితేనే దేవుని తట్టు తిరుగుతాం. మన మనస్సు మారకుండా ఉంటే లోకంలో ఉంటాం, లోక ఆనందాలే ముఖ్యం అనుకో. కానీ ఈరోజు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరము, ఆ రూపాంతరము అనుభవంలోకి దేవుడి దినాన వాళ్ళ ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచన భాగాన్ని మనం చూసినట్లయితే, పరిశుద్ధులంటే మీరు పరిశుద్ధులంటే అనగా మీరు జాగ్రత్తలకు దూరంగా ఉంటే దేవుని చిత్తం అంటున్నాడు. జాగ్రత్వానికి దూరంగా ఉండండి, పాపానికి దూరంగా ఉండండి, విభిచారానికి దూరంగా ఉండండి, అన్యాయానికి దూరంగా ఉండండి, లోక సంబంధమైనటువంటి పాపపు స్థితి వైపు మీ జీవితాన్ని వెల్లడించుకోండి. ఎలా ఉండాలంట? పరిశుద్ధులగుటయే దేవుని సంకల్పమై, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఇదిగో మీ ఘటములను కాపాడుకుంటే పరిశుద్ధత. 5వ వచనం అంటున్నాడు, 5వ వచనం కాగా ఘనత యందును తమ తమ ఘటములను ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం, దేవుని సంకల్పమైనది. తమ తమ ఘటములను తమ తమ జీవితాలను పాడైపోకుండా కాపాడుకోవడమే దేవుని చిత్తం. 7వ వచనం అంటున్నాడు, పరిశుద్ధులకునే ఇప్పుడు మనం పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండటకు దేవుడు మనలను. ఈరోజు పాత నిబంధన పాఠ్యభాగం ద్వారా దేవుడు తన సంకల్పాన్ని తెలియజేస్తున్నాడు. మీరు పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు నేను పిలుస్తున్నాను. నేను ఈ నోటికి తోడై ఉంటాను,
నీవు పరిశుద్ధత కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉంటే నీవు ఈ లోకంలో కలుగు చేసినటువంటి శ్రమలకు, శోధనకు, అవమానాలకు, కృంగిదల కలిగి ఉండవు. ఎందుకంటే నేను నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నీ దేవుడినై ఉన్నటువంటి వాడు నేనే. ఎంత గొప్ప మాట చెబుతున్నాను. రక్షించుటకును నిన్ను విడిపించుటకును నీ దేవుడినై ఉన్నాను నేనే. కనుక నేను ఎలా చేస్తానో తెలుసా? ఎంతటి ప్రాకారములుగా నిలబెడతా. దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క చిత్తములు, దేవుని యొక్క ఆలోచనను బట్టి మనం నడవగలిగితే, జీవించగలిగితే అంటున్నాడు, లోకములో నువ్వు బలహీనమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండవచ్చు, కానీ నీవు దేవుని యొక్క పరిశుద్ధతను స్వతంత్రించుకుంటే, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి అనుభవాన్ని నువ్వు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటే నిన్ను ఎంతటి ప్రాకారములుగా నేను నిలబెడతా. ఆయన సంకల్పం అది. ఆయన సంకల్పం అది. లోకము ఇచ్చేటువంటి నిందలకు, లోకము చేసేటువంటి అవమానాలకు నువ్వు గురి కావద్దు. నేను బలపరుస్తా. యెహోషువ అంటున్నాడు కదా, నేను మోషేకు తోడైనట్లు నేను నీకును తోడైన. నిబ్బరము కలిగి ధైర్యము, జడియము, దిగులు పడము, నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను రక్షించుటకును నిన్ను కాపాడుటకును నీ దేవుడినై ఉన్నాను. ఇంతటి ప్రాకారములుగా, అంటే ఎంత బలమైనటువంటి స్థితిలో దేవుడు మనం నిలబెట్టబోతున్నాడో జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు ఇర్మియాతో మాట్లాడినటువంటి దేవుడు ఇర్మియాను రెస్టోరేషన్ కాల్ చేస్తూ ఈరోజు మనను కూడా మన ఆధ్యాత్మిక స్థితిలో నుండి లోకం వైపు వెళ్తూ ఉంటే మరలా దేవుని వైపుకు రమ్మని ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. నీవు తిరిగి వస్తే, ఆయన మాటకు లోబడి, ఆయన చిత్తానికి లోబడి నువ్వు విధేయత కలిగి ఆయన సంకల్పంలో నీవు ఉన్నట్లయితే, ఆయన ఎలాగైతే పరిశుద్ధుడిగా ఉన్నాడో నిన్ను కూడా పరిశుద్ధమైనటువంటి విశ్వాసిగా, పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా నిన్ను ఈ భూమి మీద నిలబెట్టి మాత్రమే కాదు, కానీ దేవుని రాజ్యంలో పరిశుద్ధులకు మాత్రమే స్వాస్యాన్ని, స్థానాన్ని అనుభవిస్తున్నాడు. కనుక మొదటి మాట ద్వారా ఆయన తెలియజేస్తుంది ఏంటంటే ఆయన సంకల్పము మనల్ని పరిశుద్ధత వైపుకు నడిపిస్తుంది. రెండవది పత్రిక పాఠ్యభాగములో, పత్రిక పాఠ్యభాగము అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 17వ వచనం నుండి 38వ వచనం భాగాన్ని మనం చదవగా పెడతాం. మరి ముందుగా తెలియజేసిన ఇది పౌలు యొక్క 3వ మిషనరీ ప్రయాణం, లాస్ట్ జర్నీ. యెరూషలేముకు వెళ్తున్నాడు. యెరూషలేముకు వెళితే ఏమి జరుగుతుందో తెలుసు. ఆత్మచేత అక్కడ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 32వ వచనం, ఇదిగో ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఆత్మచేత బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అంటే దేవుని యొక్క సంకల్పం ముందుగానే పౌలు భక్తుడికి తెలియజేయబడింది. నువ్వు యెరూషలేము వెళ్తున్నావు, మనుషులు నిన్ను శ్రమలకు గురి చేస్తారు, శోధనలకు గురి చేస్తారు, యూదుల యొక్క కుట్ర జరుగుతూ ఉంటుంది, నీకు ప్రాణహాని కలుగుతుంది. ఒకవేళ ఇదే నీ చివరి ప్రయాణమై ఉంటుందేమో అని తెలియజేస్తున్నప్పుడు సాధారణంగా మన హృదయాలు ఎంతగా తొందర కలిగి ఉంటాయి. ఇదిగో రేపటి దినమున నువ్వు చనిపోబోతున్నావు అని డాక్టర్లు చెబితే ఆ వ్యక్తికి ఎంత భయం కలుగుతూ ఉంటుంది. ఇంకా కొన్ని రోజులు బ్రతికి ఉంటే బాగుంది కదా, ఇంకా కొంతకాలము నా మనవడు యొక్క పెళ్లిని చూస్తే చూడాలని ఆశ ఉన్నది, వారి పెళ్ళిళ్ళు, వారి యొక్క శుభకార్యాలు, వారి యొక్క అభివృద్ధిని చూడకుండా ఇదిగో నేను చనిపోతున్నాను అనేటువంటి ఆలోచన దిగులు వారు ఉంటుంది. కానీ ఇక్కడ పౌలు భక్తులు చక్కని మాట జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుడు 24వ వచనం అంటున్నాడు, అయితే దేవుని కృపాస్వార్థం గురించి సాక్ష్యం ఇచ్చేందు నా పరుగును నేను ప్రభువైన యేసుక్రీస్తువును పొందిన పరిచర్య తొదగొట్టకపోదని నా ప్రాణం నాకెంత మాత్రమో ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. తన ప్రాణానికి ప్రేమించట్లేదు, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు భక్తులు జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ దేహంతో జీవించినంత కాలము ప్రభువులకు దూరంగా ఉన్నానని గుర్తిరిగి ప్రభువు వద్ద ఉండడానికి నేను ఇష్టత కలిగినటువంటి వాడిగా ఉన్నాను. అంటే బ్రతుకుతో క్రీస్తే చావైతే నా ప్రాణం నాకు ఎంత ప్రియమైనదిగా నేను చూడట్లేదు. ఇప్పుడు ఈ సమయంలో, ఈ క్షణంలో దేవుడు నన్ను పిలుచుకున్న నా ప్రాణాన్ని, నా పరుగును నేను ఊహించబోతున్నాను, సిద్ధపడ్డాను. ఆ యెరూషలేముకు వెళితే ఎంతటి సమస్య ఉందో, ఎంతటి ఇబ్బంది ఉందో, ఎంతటి
ఆ వేదన ఉన్నదో తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు తన సంకల్పాన్ని బట్టి ఆలోచన బట్టి నడుచుకున్నాడు. తన సంకల్పం ఏమిటి? సన్నిహితుని సభలో 70 మంది ఉన్నటువంటి ఆ సభలో ఈ రోమ పౌరసత్వాన్ని కలిగినటువంటి ఈ సౌలు ధర్మశాస్త్ర పండితులు గమలీయులు పాదముల వద్ద పాండిత్యాన్ని సంపాదించుకున్నారు. చాలా గర్వం. ఈ ధర్మశాస్త్రమే నాకు ప్రామాణికము, ఈ ధర్మశాస్త్రమే నాకు విలువైనది, ఈ ధర్మశాస్త్రం నిబంధనలు నాకు ముఖ్యమైన ఆలోచన చేసుకుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా కలుగుతున్నటువంటి క్రీస్తు యొక్క బోధనలను ఆటంకపరచడానికి దేవుని బిడ్డలారా ఒక ఆమోద పత్రాన్ని తెచ్చుకున్నాడు. అంటే శ్రమలకు గురి చేయడానికి, కష్టాలకు గురి చేయడానికి, హింసలకు గురి చేయడానికి ఆ సన్నిహితుని సభలో నుండి ఒక లెటర్ను సంపాదించి దమస్కు మార్గములో ఆయన ప్రయాణం చేస్తున్నాడు. తన సంకల్పంలో ముందుకు సాగాడు. తన సంకల్పాన్ని బట్టి ఏంటంటే ధర్మశాస్త్రమే గొప్పది, క్రీస్తు యొక్క బోధనలు గొప్పవే కాదు అంటున్నాడు. క్రీస్తు పరిచారకులను, శిష్యులను, ఆడవారు, పురుషులను, స్త్రీలందరూ కూడా చాలా చిత్రహింసలు చేసి, చాలా అవమానాలు చేసి, మరణాన్ని కూడా చెప్పడానికి కూడా వెనుకాడటువంటి పరిస్థితులు సౌలు యొక్క జీవితంలో ఉన్నాయి. తన సంకల్పము బట్టి నడుచుకోవడం ద్వారా సమాజానికి ఎంత నష్టం కలిగింది, క్రీస్తు యొక్క సేవకులకు ఎంత దుఃఖాన్ని కలిగించారు. కానీ దేవుని యొక్క సంకల్పం ఏమైందంటే ఆ దమస్కు మార్గంలోనే దేవుడు సౌలును పౌలుగా మార్చాడు. అన్యజనులకు అపోస్తలుగా తన పరిచయం కొనసాగించడం, ఆత్మలను సంపాదించడం, సంఘాలను కట్టడము, క్రీస్తు రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరచడము, సంఘాన్ని ఆత్మీయంగా నడిపించుకోవడము. ఏ శరీరముకైతే, ఏ నోటికైతే దేవుని యొక్క క్రీస్తు యొక్క సువార్తకు ఆటంకకరంగా అడ్డుబండగా ఉన్నాడో అదే నోటితో, అదే శరీరముతో క్రీస్తు యొక్క సువార్తను జరిగించుటకు అతను ముందుకు నడిపించబడి ఉన్నాడు. సంకల్పము అతడు ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఒకప్పుడు తన సంకల్పం బట్టి వెళ్ళినాడు, కానీ ఇప్పుడు తన సంకల్పం బట్టి దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము ఏమైందంటే క్రీస్తు కొరకు అతడు హతసాక్షి కాబోతున్నాడు. ఈ క్రీస్తు కొరకు హతసాక్షి కాబోతున్నటువంటి ఆ సమయాన్ని అతను గుర్తిరిగి ఉన్నాడు. చాలా ధైర్యముగా తన హృదయాన్ని నిబ్బరపరుచుకొని సమర్పణ జీవితాన్ని కలిగి ఉండి దేవుడు తన ఇచ్చినటువంటి ఆ మందను కాసే విషయంలో, రక్షించే విషయంలో చాలా బాధ్యత కలిగిన వాడిగా ఉన్నాడు కనుక ఇప్పుడు ఇక్కడ మిలేతు నుండి యెరూషలేముకు వెళుతున్నటువంటి సమయంలో, ప్రయాణము కొంత ఆలస్యమవుతున్నటువంటి సమయంలో పౌలు భక్తుడు కాలి నడకన ఆ మిలేతు ప్రాంతానికి వచ్చారు. మిలేతు ప్రాంతానికి వచ్చిన సమయంలో అక్కడ దగ్గరగా మిలేతు నుండి ఎఫెసు ప్రాంతము 30 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణంలో అక్కడ ఉన్నటువంటి ఎఫెసు సంఘానికి లేఖ వస్తూ వర్తమానాన్ని తెలియజేసి మిలేతులో ఉన్నటువంటి ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు పెద్దలందరినీ కూడా నడిపించారు. ఒకప్పుడు ఆ ఎఫెసి ప్రాంతము, ఎఫెసి సంఘం ఎలా ఉన్నదంటే బహు భయంకరమైనటువంటి విగ్రహారాధన, తెలియబడినటువంటి దేవుళ్లకు, దేవతలకు వారి మొక్కారు, బలులు అర్పించారు. ప్రియ దేవుడు పౌలు ఆత్మపూర్ణుడై వారిని బోధించి, ఇదిగో మీరు తెలియక దేవుడిని పూజిస్తున్నారో ఆయనే ఈ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అని వారిని తెలియపరిచి వారి ఆత్మీయ స్థితిలోనికి, బలవంతంలోనికి నడిపించి ఎఫెసీ సంఘములో విశ్వాసాలను స్థిరపరిచి సంఘాన్ని నిర్మించడం మాత్రమే కాదు కానీ ఆ సంఘములో ఆత్మీయ స్థితిని వృద్ధి పొందించడానికి సంఘ పెద్దలను అతడు ఏర్పాటు చేశాడు. వారికి బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఇదిగో నేను ఇప్పుడు మరలా ఈ ప్రాంతం నుండి యెరూషలేముకు వెళ్తున్నాను, భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలియదు, మరలా మీరు నా ముఖాన్ని చూస్తారు చూడరు నాకు తెలియదు కనుకనే ముందుగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ముందుగా మీకు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాను. ఆ సత్యం ఏమిటంటే 27వ వచనం, దేవుని సంకల్పము మీకు తెలియకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుని సంకల్పము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము ఏమై ఉన్నదో నేనేమీ కూడా దాచుకోలేదు. నా జీవితమే మీ ఎదుట సాక్ష్యంగా పెడుతున్నాను. నేను ఎవరిని బాధించలేదు, ఎవరిని గాయపరచలేదు, ఎవరిని దూషించలేదు,
ఎవరిని అవమానపరచలేదు, ఎవరిని శిక్షించలేదు. ఇదిగో నా జీవితమే మీదట నేను సాక్ష్యముగా నిలబెట్టచ్చు. అయితే ఇప్పుడు సమయము మీది. సంఘాన్ని కాపాడుకొని, సంఘాన్ని రక్షించుకొని, సంఘాన్ని భద్రపరిచి, సంఘ శ్రేయస్సు కొరకు పాటుపడవలసిన బాధ్యత సంఘ పెద్దలుగా మీ మీద ఉన్నది. ఆనాడు ఎఫెసీ సంఘానికి పౌలు భక్తులు పిలుపునిస్తూ సంఘాన్ని కాయడానికి, సంఘాన్ని రక్షించడానికి వారిని బలపరుస్తూ, ధైర్యపరుస్తూ చెప్పిన మాటలు ఈరోజు మన సంఘానికి కూడా దేవుడు పలుకుతున్నాడేమో. సంఘాన్ని రక్షించుకోమంటున్నాడేమో. ఇదిగో నేను వెళ్ళిపోయిన తర్వాత తోడేలు మీ మధ్యలోకి వస్తాయి, అవి గొర్రెతోలను కప్పుకుంటాయి. పైకి గొర్రె స్వభావాన్ని, గొర్రె చర్మాన్ని కప్పుకుంటారు, కానీ అంతరంగిక స్వభావం అంతా కూడా స్వార్థముతోనూ, అసూయతోనూ, కుళ్ళుతోనూ, కుతంత్రముతోనూ నింపబడిపోయి ఉంటాయి. అటువంటి వారిని బయట జాగ్రత్తగా ఉంటాయి. ఆనాడు ఎఫెసీ సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు. దేవుని సంకల్పం అంతయు ఏది కూడా దాచుకోలేదు. ఆయన సంకల్పం ఏంటంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును నేను కాశాను, నేను భద్రపరిచాను. సంఘంలో సమస్యలు ఉంటాయి, లోటుపాట్లు ఉంటాయి. మరలా నేను వాటిని లేఖ ద్వారా తెలియజేసి, ఒకవేళ నా అవసరమైతే నేను అక్కడికి వచ్చి వాటిని సరిచేసి సంఘాన్ని ఐక్యపరిచి విశ్వాసంలో స్థిరపరిచి మరలా నా యొక్క విశ్వాస పరుగును కొనసాగించాను. ఇప్పుడు నా బాధ్యత అయిపోయింది. దేవుని సంకల్పంలో నేను ఉన్నాను. ఒకవేళ నేను ఆయన సంకల్పంలో ఉంటే, ఒకవేళ బ్రతికితే క్రీస్తు వరకు బ్రతుకుతాను, చనిపోతే క్రీస్తు వరకు చనిపోతాను కనుక ఇప్పుడు మీ సంకల్పం ఏమైనది, మీ బాధ్యత ఏమైందంటే ఆ మందను కాయటకు దేవుడు మిమ్మల్ని అధ్యక్షులుగా నియమించి ఉన్నాడో ఆ మందను మీరు కాయటకు సిద్ధంగా ఉంటుంది. ఈరోజు సేవకుడిగా ఈ దేవుని యొక్క సంకల్పంలో ఈ సెల్మాన్ ఆండర్సన్ మెమోరియల్ లూథరన్ సంఘంలో గురు బాధ్యతలు జరిగించడానికి, ఈ సంఘాన్ని నడిపించటకు, ఈ సంఘాన్ని ఆత్మీయంగా నడిపించటకు, సంఘాన్ని కాపాడటకు, సంఘానికి రక్షణ సువార్తను ప్రకటించటకు దేవుని యొక్క సంకల్పంలో నేను వచ్చాను. ఇది నేను ఎవరి దగ్గర అడిగి నాకు పలానా సంఘం ఇవ్వండి, లేదంటే పలానా సంఘంలో నాకు పోస్టింగ్ ఇవ్వండి అని నేను ఎక్కడ కూడా అడగలేదు. మొదటి 2 పోస్టింగ్స్ కూడా మొదట ఇచ్చినటువంటి నేలపాటు సంఘంలో కూడా నాకంటే ముందుగా 6గురికి నేలపాటు సంఘాన్ని అలర్ట్ చేస్తే 6గురు కూడా ఆ సంఘంలోకి వెళ్ళలేదు. ఎందువల్లనంటే ఆర్థికపరమైనటువంటి సమస్య. వారానికి 300, 400 కూడా రానటువంటి పరిస్థితుల మధ్య దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఆయన సంకల్పంలో నన్ను చేర్చుకుని ఉన్నాడు. అటువంటి పరిస్థితుల మధ్య 6 సంవత్సరాలు ఒకవేళ వెళ్ళినా 1 సంవత్సరము, అర సంవత్సరం మధ్యలోనే వాళ్ళు వేరే సంఘాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. కానీ దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, అయ్యా నువ్వు నన్ను ఎక్కడికి పంపించినా, ఏ స్థలములకు పంపించినా, ఏ సంఘములకు నన్ను నడిపించినా, ఆ సంఘములో నీవు నాకు ఇచ్చినటువంటి బాధ్యతలో ఆ టర్మంతా కూడా కష్టాలు ఎదురైనా, శ్రమలు ఎదురైనా, ఆర్థికపరమైన సమస్యలు ఏదైనా, ఇదిగో నేను నీ మీద ఆధారపడినాను కనుక ఏమంటున్నావు, నన్ను ఘనపరచువాలని నేను ఘనపరుస్తున్నాను. ఘనమైనటువంటి పరిచర్య మరి నేలపాటు సంఘంలో జరిగించాను. సంఘాన్ని ఆత్మీయంగా నడిపించాను, సంఘాన్ని రెనోవేట్ చేశాను. సంఘంలో అనేకమైనటువంటి వనరులు అంటే సౌండ్ సిస్టమ్ కానివ్వండి, ఇంకా అనేకమైనటువంటివి సమకూర్చి ఆ తర్వాత వచ్చినటువంటి పాస్టర్ గారు నాలాగా శ్రమలు అనుభవించకూడదు అని ఆలోచన చేసి సంఘాన్ని అభివృద్ధి పరిచి 300 ఉన్నటువంటి ఆ పాలకులను 5,000 రూపాయలు తీసుకుని వచ్చి, ఇది నా చిత్తం కాదు, నా యొక్క ఆలోచన కాదు, దేవుడు నాతో ఉండి తన యొక్క సేవను ఎలాగైనా కూడా జరిగించుకోవడానికి ఆయన ఆసక్తి కలిగి ఉంటాడు. తదుపరి రావికంపాడు సంఘంలో 7 సంవత్సరాలు పరిచర్యలో ఉన్నాను. అంతకుముందు ఉన్నటువంటి పాస్టర్ గారు సంఘాన్ని కొంత ఇబ్బందికర పరిస్థితులు నడిపించినట్లు ఎంతగానో వారు అదే వేదనలు మా వాక్యం లేదే గారు ఆత్మీయంగా మేము దిగసారిపోతున్నాం అన్నటువంటి పరిస్థితుల మధ్య దేవుడు నన్ను ఎక్కడికైతే నా అవసరం ఎక్కడైతే ఉన్నదో అక్కడికి నన్ను పంపించాడు. ఆయన సంకల్పంలో నేను 7 సంవత్సరాల యొక్క పరిచర్య విజయవంతంగా ముగించుకొని ఈరోజు అదే దేవుని సంకల్పంలో ఈ సెల్మాన్ ఆండర్సన్ మెమోరియల్, ఈ లూథరన్ సంఘం వీటి శాంతం యొక్క గురువు బాధ్యతలో దేవుడు నన్ను నిలబెట్టాడు. ఈరోజు ఈ కాపరి బాధ్యతలో ఆనాడు పౌలు సంఘ పెద్దలతో మాత్రమే కాదు, కానీ ఈరోజు నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ సంఘాన్ని నువ్వు కాపాడు, ఈ సంఘాన్ని ఆత్మీయంగా నడిపించు,
ఇదిగో తోడేళ్ళు మీ మధ్యలోకి రాబోతున్నాయి, మీ ఆత్మీయ హృదయాలను చెరగొడుతున్నాయి కనుక వారిని బట్టి మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని తెలియజేస్తూ ప్రియ దేవుని బిడ్డలారా వారిని ధైర్యపరుస్తూ ఆ వీడ్కోలు సందేశాన్ని పౌలు భక్తుడు ఆ యొక్క ఎఫెసీ సంఘ పెద్దలకు ఇస్తున్నట్లుగా మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 3 సంవత్సరాలు కన్నీరు కార్చాలని కొరకు, 3 సంవత్సరాలు కన్నీరు కార్చాలి. సేవకుడు సంఘము కొరకు కన్నీరు కార్చాలి, కానీ ఆ కన్నీరుకు కారణము సంఘము కారణం కాదు. ఆత్మల రక్షణార్థము భారమైన హృదయంతో సంఘం యొక్క అభివృద్ధి కొరకు సేవకుడు కన్నీరు కార్చాలి, కానీ ఆ సేవకుని యొక్క కన్నీటికి మనము కారణము కాకూడదు. పౌలు భక్తుడు 3 సంవత్సరాలు కన్నీటితో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఫలితాన్ని బట్టి అన్యులుగా విగ్రహాలు దగ్గుకున్నటువంటి ఆ ఎఫెసీ ప్రాంతము ఇప్పుడు విశ్వాస సంఘముగా మారింది, ఆత్మీయ సంఘముగా ఎదిగింది అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘాన్ని కాపాడే విషయంలో సేవకుడుగా నా బాధ్యతను నేను నిర్వర్తించగలను. అదే రీతిగా సంఘ పెద్దలుగా, సంఘ విశ్వాసులుగా ఈ సంఘాన్ని కాపాడుటలో, సంఘాన్ని పోషించటంలో, సంఘాన్ని నడిపించటంలో మనమందరము కూడా సమర్పణలో భాగమై ఉండాలి. రెండో మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సంకల్పము మనను ఆ సంఘాన్ని కాపాడటానికి నెరవేర్చడం మాత్రమే కాదు, కానీ సమర్పణ వైపుకు నడిపిస్తూ ఉంటుంది. మూడవది సువార్త పాఠ్యభాగములు. పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి 29వ వచనం భాగాన్ని మనం చదవగా విన్నాం. ఈ భాగంలో దేవుని యొక్క సంకల్పము ఏమై ఉన్నదంటే ఇక్కడ అంటున్నాడు కదా, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశపడగలని, పరలోకమున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. చాలా వరకు మనందరూ అంటే మన క్రియలో, మన విశ్వాస జీవితం స్థితిగా ఉండకుండా మనం దేవుని ఎదురు మనం ఎలా ఉంటామంటే నామకార్థమైనటువంటి భక్తిని, నామకార్థమైనటువంటి ప్రార్థన జీవితాన్ని పై పెద్దవరకే పరిమితం చేస్తూ ఉంటాం. ప్రభువా 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 అని మనం పిలుస్తూ ఉంటాం, కానీ భక్తి జీవితంలో ఆచరించే విషయంలో, విధేయత చూపించే విషయంలో మనం ఎంతగానో దిగజారిపోయినటువంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. కనుక ఈరోజు దేవుని సంకల్పము ఏమై ఉన్నదంటే ఆయన మనల్ని స్థిరపరచుటే ఆయన సంకల్పమై ఉన్నది. స్థిరమైనటువంటి పునాదిగా, స్థిరమైనటువంటి విశ్వాసంతో, స్థిరమైనటువంటి సంఘములో నిలబెట్టుటే దేవుని చిత్తమై ఉన్నది. ఎవరైతే నిలవబడుతున్నారో, ఎవరైతే ఆత్మీయ స్థిరత్వాన్ని కలిగినటువంటి వారిగా ఉంటారో, ఆ స్థిరత్వాన్ని కలిగినటువంటి వారిని దేవుని యొక్క రాజ్యములో ఒక సాధనములుగా, ఒక విశ్వాసిగా ఆయన నిలబెట్టబోతున్నాడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 2 రకాలైనటువంటి మనుషుల గురించి, 2 రకాలైనటువంటి గృహాల గురించి ప్రభు ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే చాలా వరకు మనం మాటల క్రైస్తవులుగా ఉన్నాం, మాటల క్రైస్తవులుగా మాత్రం ఉన్నాం, టెలిక్రిస్టియన్స్. కానీ మనం ఉండవలసినది డూయింగ్ క్రిస్టియన్స్గా మనం చెప్పేటువంటి మాటలకు పరిమితమైన క్రైస్తవులుగా ఉంటే ప్రయోజనం లేదు. చెప్పిన దాని ప్రకారంగా జీవించి విధేయత కలిగి సమర్పణ జీవితాలు కలిగినటువంటి వారిగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాం. ఇద్దరికి గృహాలు కట్టుకోవడానికి అవకాశం వచ్చింది, బ్లూ ప్రింట్ ఇచ్చారు ఇంజనీర్. కానీ ఒకరేమో త్వరగా ఇల్లు కట్టాలని చెప్పి ఏదో నామకార్థంగా పైన పునాదులు జరిగి ఆ యొక్క ఇంటి నిర్మాణం చేశారు. చాలా చక్కగా నిర్మాణం చేయబడింది. ఇంటీరియర్ అంతా కూడా చాలా అందముగా చేసుకుంటున్నారు. చాలా త్వరగా గృహం కట్టబడింది. రెండవ వాడు ఆలస్యమైన సమయాన్ని తీసుకున్న ఇంజనీర్ ఇచ్చినటువంటి ఆర్కిటెక్ట్ ఇచ్చినటువంటి ఆ ప్లాన్ బట్టి ఎక్కడ ఎంత లోతు ఉండాలి, ఏ స్థితి ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత క్వాంటిటీ ఉండాలి అన్న రీతిగా జాగ్రత్తగా ఆలోచన చేసుకుని ఆ ఇంటి నిర్మాణాన్ని జరిగించారు. 2 ఇళ్ళు కూడా ఒక విధంగానే ఉన్నాయి. కానీ ఒక దినాన శోధన వచ్చింది, సమస్య వచ్చింది, ఉపద్రవం వచ్చింది, ఆటంకం వచ్చింది. ఎవరి ఇల్లు నిలబడిందంటే ఆలస్యమైన, కష్టమైన, శ్రమైన దేవుని యొక్క మాటను బట్టి, దేవుని యొక్క ఆలోచనను బట్టి విశ్వాస జీవితాన్ని బండ మీద కట్టుకున్నటువంటి గృహము చెందిన చదవలేదు. ఇసుక మీద త్వరగా
ఆకర్షణీయంగా కట్టినటువంటి ఇల్లు ఎంత త్వరగా కట్టిందో అంత త్వరగా కూలిపోయింది. ఈరోజు మన జీవితాలు ఆ రీతిగా ఉండకూడదు. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం అంటున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించువారై ఉండండి. మీరు వినువారు మాత్రమై ఉంటే మీకు ప్రయోజనం ఉండదు. వినినటువంటి వారు వాక్య ప్రకారముగా ప్రవర్తించువారై ఉండాలి. ఆ వాక్య ప్రకారంగా ఎవరైతే ప్రవర్తించగలుగుతూ ఉంటారో, ఎవరైతే వాక్య ప్రకారంగా జీవించగలుగుతూ ఉంటారో, ప్రభు చిత్తము ప్రభు సంకల్పంలో ఎవరైతే జీవిస్తూ విశ్వాసంలో ముందుకు సాగుతూ ఉంటారో వారిని బట్టి అంటున్నాడు రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం అంటున్నాడు, దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నది. ఈరోజు దేవుని యొక్క సంకల్పము మనల్ని పరిశుద్ధత వైపు నడిపిస్తుంది. దేవుని యొక్క సంకల్పము సంఘాన్ని ఖాయమంటుంది, సమర్పణ జీవితం వైపు నడిపిస్తుంది. దేవుని యొక్క సంకల్పము మనల్ని స్థిరపరిచి దేవుని రాజ్యంలో నిలబెడుతుంది. కనుక ఆ సంకల్పాన్ని మనం అందరం కూడా గుర్తించి గ్రహించి పరిశుద్ధపరచబడి స్థిరత్వాన్ని కలిగి ఉండి, మరి అదే రీతిగా దేవుని ఎదుట సమర్పణ జీవితాన్ని కలిగి ఉంది. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సంఘ ఆత్మీయ బాధ్యతలో దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ముందుకు సాగుదాం. అటు ఒక పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేసి ముందుకు నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానంలో మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలపులకు కావలియును గాక. ఆమేన్. దేవా దేవుడు మీ జీవితంలో చేసిన జ్ఞాపకం చేసుకుంటూ ఎవరైనా దశమ భాగంలో అర్పించిన దశమ అయితే ముందుకు వచ్చి మీరు కాకుండా అర్పించవలసిందిగా మేము ఆహ్వానిస్తున్నాం. మా ప్రియ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతి స్తోత్రములు తెలియజేస్తున్నాం. ఈ జూలై మాసము చివరి పునరుద్ధానం త్రిత్వములోని 8వ పునరుద్ధాన ఆరాధనలో ఈ కుమారుని యొక్క స్వంత నుంచి కట్టబడిన ఆసనం వచ్చి ఈ శర్మ అండర్స్టాండ్ మెమోరియల్ బ్రదర్స్ అండ్ వీటి శానిటోరియం
ఇదిలో సంఘంలో ప్రభా ఈ పునరుద్ధరణ ఆరాధనలో నీ బిడ్డలైనటువంటి వారు ఆరాధించి స్తుతించి నీ నామాన్ని కనపరచడం వీళ్ళ గురించిన కృపను బట్టి కొందనాలు తెలియజేస్తున్నాం. ఇంతకనుక పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్య పఠనం ద్వారా, వాక్య ధ్యానం ద్వారా మీరు మాతో మాట్లాడాలని కొందనాలు తెలియజేస్తున్నాం. దేవా నీ సంకల్పము, నీ ప్రణాళిక, నీ చిత్తం ఏమయ్యేదో మేము గ్రహించుకొని మా సంకల్పాలను, మా చిత్తాన్ని విడిచిపెట్టి నీ యొక్క ప్రణాళికలు మేము ముందుకు సాగడానికి అటువంటి మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దయగల దేవా మా ప్రార్థన మీరు అంగీకరిస్తూ ఈ స్థలమందు చేయడం ప్రార్థన మీద నీ కనుదృష్టి నిలిపి మా ప్రార్థన నీ చెవియోగి మరి ముఖ్యంగా నీ పాద సందర్భంలో నిలవబడి ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో కృతజ్ఞత కానుకలు, మొక్కుబడి కానుకలు, దశమభాగములు ప్రభా మరి ప్రత్యేకమైనటువంటి దినములను జ్ఞాపకము చేసుకుని పొంది ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని, ప్రార్థన యొక్క ఆశీర్వాదాన్ని బిడ్డలు అనుభవించి సంతోషించి ఇలా నువ్వు చేసిన ఉపకారములలో దేనిని మరవకూడదనేటువంటి ఆ అనుభవంలో బిడ్డలు ఉంటూ ఈ పునరుద్ధాన దినమున తండ్రి నీ పాద సందర్భంలో నిలవబడి విధేయతతో ప్రభు అర్పించినటువంటి ఈ కృతజ్ఞత కానుకను మీరు దీవించి ఆశ్రయించి అయా నీటి కలవలో నాటబడిన చెట్టు ఎలాగో ఫలించి అభివృద్ధి చెందుతుందో అటు ఫలభరితమైనటువంటి ఆశీర్వాదాల దీవెనని బిడ్డకు అనుగ్రహించి వారి కుటుంబాన్ని బలపరుస్తూ నూతనమైనటువంటి వాగ్దాన దీవెనతో ఈ మాసాంతపు దీవెనతో పాటు రాబోతున్నటువంటి నూతన మాసపు ఆశీర్వాదాలను బిడ్డకు అనుగ్రహించమని నీ ప్రియ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రభు పాద సందర్భంలో నిలవబడి ప్రత్యేకమైన అర్పణలు, కృతజ్ఞత కానుకలు, మొక్కుబడి కానుకలు, దశమ భాగం అర్పించిన మీకు, మీ కుటుంబాలకు, బిడ్డలకు, మీ ఆత్మీయ జీవితానికి ప్రభు తోడయుండి నిత్యము తన సమాధానం గురించి కాక. ఆమేన్. Yeah.
నిత్యము గల లోతులతో ఎడబడుతున్న మా సృష్టికర్త, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును స్తుతి స్తోత్రములు తెలియజేస్తూ ఈ దినము ఋతువులోని 8వ పునరుద్ధరణ ఆరాధనలో ఈ సేవ కుటుంబం అంతా కలిసి నీ స్వరక్తి నుంచి కట్టబడిన సంఘంలో చేరి ఒక చింతనంతగా కూడుకొని పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్య పఠనం ద్వారా, వాక్య ధ్యానం ద్వారా, కృతజ్ఞత అర్పణ ద్వారా, సంఘ పాలనల ద్వారా నేను ఇప్పటి వరకు స్తుతించి నీ నామాన్ని కనపరిచి నీ కీర్తిని ప్రచుర చేయడానికి నీ విడవైన మొక్కలు గురించిన ఈ శ్రేష్టమైన తరుణం బట్టి దేవానికి కృతజ్ఞత ఆస్తులు తెలియజేస్తూ ఉంటున్నాను. మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్కాలను పొడిగించి మా జీవితంలో నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని నీవు అనుగ్రహించి ఈ సంతోషకరమైనటువంటి ప్రభా మరి దేవన నీ సన్నిధానంలో మేమందరము కూడా మోకరించడానికి మా హృదయాలను దగ్గర తిప్పుకోవడానికి శుభ్రపడి బట్టి కొందనాలు. దేవా మా అంతవరకు నీవు మాకు తోడేమో ఈ మాసము ప్రారంభ దినం నుండి ఈ చివరి పునరుద్ధరణ దినం వరకు నీ దగ్గర కృపలతో నడిపించారు. దేవాన్ని కొందనాలు తెలియజేస్తుంటున్నాం. వీళ్ళ యొక్క చదువులలో, ఉద్యోగాలలో, పనులలో, పనిపాట్లలో, వ్యాపారంలో, అయ్యా మరి ఆరోగ్య విషయంలో నీవు తోడై ఉండి ప్రతి బిడ్డకు కావాల్సినటువంటి సకలమైనటువంటి కృపలను అనుగ్రహించారు. కనుక మరి పునరుద్ధరణ దినమున నీవు బిడ్డగా జరిగించినటువంటి మహోపకారం బట్టి ప్రభా కృతజ్ఞతపూర్వకమైన ఆరాధనలో ఈ సందర్భంలో ప్రభా మరి పాల్గొనకపోతే ధన్యత నేను బిడ్డకు అనుగ్రహించాలని కొన్నాను. అయ్యా మరి సన్మాన మెమోరియల్లో సంఘాన్ని ప్రభావం దీవించి ఆశీర్వదిస్తూ ఎంతో సాత్వికపరమైనటువంటి స్థితిని కలిగినటువంటి సంఘంలో ఎంతో గొప్ప గొప్ప దైవ సేవకులు మీరు ఉత్తమమైనటువంటి వారు పరిచర్య సేవా జీవితం కలిగినటువంటి సంఘంలో విధానాలు ఏర్పాటు చేసుకొని నీ సంకల్పంలో నీ విడుదల మధ్యలో నడిపించారు. నీకు వందనాలు. ఆరాధనలో మాకు తోడు ఉన్నారు. మరి ఇతరటువంటి వాక్యంలో నీ శక్తితో నీకు నడిపించాలని వందనాలు తెలియజేస్తుంటున్నాం. నీ సంకల్పము, నీ ప్రణాళిక, నీ చిత్తము మేము గ్రహిస్తూ ప్రభావ నీ యొక్క ఆలోచన వైపు ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. ఇదిగో మమ్మల్ని పరిశుద్ధత కలిగి ఉండుటే నీ చిత్తము దేవా అటువంటి పరిశుద్ధత జీవితాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. అదే రీతిగా సంఘాన్ని నడిపించే విషయంలో, సంఘాన్ని పోషించే విషయంలో, సంఘాన్ని కాపాడే విషయంలో ప్రభావ మేమందరం కూడా తండ్రి సమర్పణ జీవితాన్ని కలిగి సంఘ శ్రేయస్సు కొరకు పాటుపడే సహాయం దయచేయండి. అటువంటి సంకల్పంతో మేము మనం నిలబెట్టాలని వందనాలు. దేవా ముఖ్యంగా ఆధ్యాత్మికటువంటి కుటుంబాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని, సంఘ విశ్వాస జీవితాన్ని మాటల మీద కట్టడం కాదు కానీ ప్రభావ తండ్రి క్రీస్తున్నటువంటి భర్త మీద విశ్వాసపు లోతుల్లో మేము కట్టుకోవడానికి సహాయం దయచేయండి. తదుపరి లోకంలో కలిగినటువంటి శోధనల నుండి ప్రభావ భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య నుండి చెడు బోధనలను మేము తిప్పబడి సత్యం వైపు మేము నడుస్తూ సత్య సువార్తకు మేము లోబడి ప్రభావ విశ్వాస జీవితాలుగా మా ఆత్మీయ సంఘ కుటుంబ జీవితాన్ని ప్రభావ మరి విశ్వాసంతో స్థిరపరచుకోవడానికి సహాయం దయచేయండి. స్థిరపడిన వారిని ఇదిగో దేవుని రాజ్యంలో మహిమపరుస్తారని జ్ఞాపకం చేస్తున్నాం. నా తండ్రి చిత్తము చేయవాడే, పరలోకములో నా తండ్రి చిత్తము చేయవాడే ఇదిగో దేవుని రాజ్యంలో ఉంటాడంటున్నారుగా నీ బిడ్డలుగా మేమందరము ప్రభా మా ఆలోచనలు, మా తలంపులు, మా ఉద్దేశాలను విడిచిపెట్టి ప్రభు నీ చిత్తం ఏమయ్యానో తండ్రి నీ వైపులో కనుక లోకము తన ఆశలు గతించిపోతాయి. దేవుని చిత్తము జరిగించడం నిరంతరం నిలిచేటట్టున్నాం. అంటే నిరంతరం నిలిచేటటువంటి ప్రభా మరి మహిమకరమైనటువంటి జీవితాన్ని మేమందరం కలిగిన సహాయం దయచేయండి. దేవా మరి అదేవిధంగా సంఘ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా పిసిసి పెద్దలుగా ఉన్నటువంటి వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని, వారి కుటుంబాలు, వారి పరీక్షలు సహాయం దయచేయండి. స్నేహ సమాజ పరిచయం, స్నేహ సమాజ నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాం. వారి పరిచయం, కుటుంబాన్ని, ఆత్మీయ జీవితాన్ని దీవించి ఆశీర్వదించండి. కమిటీ ఉంటే వారందరూ బట్టి ప్రార్థిస్తున్నాం. ఎవరిని దగ్గర ప్రభుత్వ మేలుతో నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎవరి బిడ్డలు ఎవరి కాలంలో ఉండగా ప్రభావ నీ కాడి మోస ధన్యతను బిడ్డకు అనుగ్రహించండి. లోకం వైపు, లోక మార్గాల వైపు వెళ్ళకుండా తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగజేసేటువంటి బిడ్డగా కాకుండా ప్రభావ సత్యమనుసరి నడుచుకునేటువంటి బిడ్డలుగా ఆ బిడ్డల బట్టి తల్లిదండ్రులు సంతోషించే రీతిగా బిడ్డల హృదయాలను నీ తట్టు తిప్పి ఇదిగోదేవా ఇంతటి ప్రాకారంలో నిలబెట్టాల్సిన ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవాదిగా సందేశం బిడ్డలను వారి పరిచయను దీవించి ఆశీర్వదించండి. ఆధ్యాత్మికంగా చిన్ననాటి నుండి వాక్యం వెలుగులో ఎదగడానికి సహాయం దయచేయండి. అదేవిధంగా చంటి బిడ్డలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం.
దేవాన్ని మీ దగ్గర గొప్పల దేవుని అనుగ్రహించి ఈ వాతావరణ పరిస్థితులకు వీళ్ళ దేవుని బలహీనత లేకుండా ఈ శక్తి కలిగి నడిపించండి. అయా జన్మదినాలు వివాహ దినాలు జరుగుతున్నట్టు దీవిస్తూ నూతన సంవత్సరం యాత్రకు ఆశీర్వాదాలు దేవుని అనుగ్రహించండి. దుఃఖములటువంటి కుటుంబాలను ప్రియులను కోల్పోయి విడవబడి ప్రభా ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రముఖంగా మా తండ్రి గారు ఈ శ్రేష్ఠుడు ప్రభుదాస్ గారు ఈ పిలుపులు అందుకొని ప్రభా మరి నేటి దినానికి 6 సంవత్సరాలు ప్రభా మరి నీ సంతానంలో నెలకొల్పుతున్నట్టుగా విడవబడినటువంటి మా యొక్క కుటుంబం అంతటికి ప్రభా మీరే తోడు సహాయం దయచేయండి. తల్లిగారిని ఆదరించండి, బలపరచండి. సహోదరి కుటుంబాలను దీవించండి. దేవవారి నా యొక్క పరిచయం కూడా మీరు తోడై ఉండి నమ్మకమైనటువంటి సాక్షులుగా జీవించడం దయచేసి ప్రార్థిస్తున్నాం. దేవ మా యొక్క ఆరాధనలో ప్రభా మా బంధువులుగా ఏకీభవించినటువంటి ఆరాధనటువంటి మా చిన్నమ్మ గారి ప్రభా రత్నమ్మ గారి కుటుంబాన్ని బట్టి వీళ్ళని బట్టి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మరి బాబుగారు రాజకుమార్ గారి కుటుంబాన్ని బట్టి పరిచయం బట్టి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఆ సంఘ బిడ్డలైనటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల యొక్క ఆలోచన తనకు ఈ ఉద్దేశం బట్టి జరిగించమని ప్రార్థిస్తున్నాం. వివాహం వరకు ఎదురు చూస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఇతిహాస పాత్రలు వహించి బిడ్డల జీవితంలో ఘనమైనటువంటి పరిశుద్ధ వివాహ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఎవరి బిడ్డల వివాహము నిశ్చయమై పరిశుద్ధమైనటువంటి జన్మలో ఎదురు చూస్తుండగా ఈ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. దేవా మరి కృపారాహులను బట్టి నిర్ణయం బట్టి సమయంలో ప్రార్థిస్తున్నాం. వచ్చే మాసము 8వ తేదీన పరిశుద్ధ వివాహం ద్వారా ప్రస్తుత జీవితంలో జతపరచుకొని వీళ్ళు సిద్ధపరచుగా సహాయం దయచేది. జరిగేటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు తోడేయండి. వాతావరణాన్ని అనుకూలపరచడం సిద్ధాలు ప్రార్థిస్తూ ఉంటున్నాం. అదేవిధంగా గర్భఫలంతో ఎదురు చూస్తున్న వీళ్ళని ప్రార్థిస్తున్నాం. గర్భ ద్వారా కనబడి పరిశుద్ధాత్మ శక్తిని వీళ్ళు అనుగ్రహించి ప్రభావాన్ని నోటి నుండి నవ్వులు పుట్టించి సాక్షులుగా జీవించే ప్రభావం దయచేయండి. గర్భము ధరించి సిద్ధపడినటువంటి బిడ్డలను బలపరుస్తూ జ్ఞాపకం బిడ్డలను భర్తన చేస్తూ చక్కని అభివృద్ధిని ఆరోగ్యాన్ని కలుగజేస్తూ కెబులిస్తున్న సూర్య ప్రసంగం ఇక్కడ కలుగు చేయని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవసంఘ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే బలహీనతతో ఉన్నారో వారందరూ కూడా మీరు బలపరిచి నీ నామంలో స్వస్థత కలుగజేయండి. దాసరి లక్ష్మి గారు అనారోగ్యంతో ఉన్నారు. మీరు బలపరిచి పరిపూర్ణ ఆరోగ్యాన్ని కలుగజేసి ఇక ప్రభా ఏ విధమైన బలహీనతలు కాకుండా శాశ్వతమైన ప్రభావం స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరైతే ప్రభా మరి లేవలేనటువంటి స్థితిలో నడవలేని స్థితిలో బలహీనమైనటువంటి వారిగా ఉన్నారో బుద్ధులను విధానాలను జ్ఞాపకం చేస్తుందండి. సహాయంతో నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఎవరి సమయంలో ఈ ఆరాధనలో ఏకమించిన వీళ్ళందరూ జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ఆరాధన భవిష్యత్తు తిరిగి మా గృహాలకు వెళుతుండగా ఈ మాసంతా పునరుద్ధరణ దీవెనతో పాటు రాబోతున్నటువంటి నూతన మాసపు వాగ్దాన సంతోషపు దీవెన వీళ్ళందరూ కూడా పొందుకొని నిన్ను మహిమపరుస్తూ సాక్షిగా జీవించే కూడా దయచేయమని అర్పించిన కానుకలు గొప్పలు ప్రతి ఒక్క హస్తాన్ని 30 60 దూరంగా మీరు దీవించి మందిరం చేస్తూ ఈ సమృద్ధికరమైన సహాయంతో ఈ ప్రణాళికలో మీ చిత్తంలో అందరం కూడా ముందుకు సాగే బాధ్యతను అందరికీ దయచేయమని నీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముతో బ్రతుకులని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మన ఆహారాన్ని దయచేయండి. మన అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి. శోధనలను ప్రకటించడం తగ్గించండి. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవే కలుగును. ఆమేన్. దయచేసి కూర్చోండి. సంఘ ప్రకటనలు గమనించండి. వచ్చే ఆదివారం క్రితం తర్వాత 9వ ఆదివారం ఆరాధన ఉదయం 9 గంటలకు సంఘ ఆరాధన ప్రారంభించబడుతుంది. 9:30 గంటలకు సండే స్కూల్ ఆరాధన మెల్లగా ప్రారంభించబడుతుంది. వచ్చే ఆరాధనలో ప్రభుభోజన సంస్కారం ఉదయం ఆరాధన జరిగాక బలారాధనకు సిద్ధపడిన వారందరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి రావాల్సిందిగా ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నా. శుక్రవారం రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు ఉపవాస కోరిక ఆరాధన జరిపించబడుతుంది. సంఘమందరిని ప్రేమపూర్వకంగా ఉపవాస కోరిక ఆరాధనకు నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈరోజు మా తండ్రి గారి యొక్క మరి జ్ఞాపకాలుగా మరి ప్రభుత్వం నిద్రించారు. ఫస్ట్ కోవిడ్లో 2020వ సంవత్సరము జూలై 26వ తారీఖున మా తండ్రి గారు ప్రభుని బ్రతుకున్నారు. అదే నెలలో మా పాశ్వం గారి యొక్క తండ్రి గారు మార్టిన్ గారు కూడా 15వ తారీఖున ప్రభుత్వం నిద్రించారు. ఇరువురు ఇద్దరు కూడా ఇద్దరు తండ్రులను కోల్పోయి ఉన్నాం. దేవుడే మమ్మల్ని ఆదరిస్తున్నాడు, దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నాడు.
చేసుకుంటూ సంఘాన్ని ప్రేమించి సంఘమంతటిని కొరకు రిఫ్రెష్మెంట్ సిద్ధపరిచి ఉన్నాం. వాటిని సిద్ధపరిచే విషయంలో ప్రెసిడెంట్ గారు అదేవిధంగా సహోదరులు కూడా చాలా సహకరించారు, అందుబట్టి ఉన్నారు. వీరందరూ కూడా మరి సిద్ధపరిచినటువంటి పదాలను తీసుకుని వెళ్ళవలసిందిగా, ఆ కుటుంబం కొరకు ప్రార్థించవలసిందిగా, పరిచర్య వరకు సహకరించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. వివాహ ప్రకటన గమనించండి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మండలం కొత్తమూరు గ్రామ వాస్తవ్యులు శ్రీ విపర్తి బాబు సాల్మాన్ పండు, శ్రీమతి దైవ ఆశీర్వాదం గారి యొక్క కుమారుడు చిరంజీవి కృపారావు నాయకులు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ మండలం భాస్కర్ నగర్ గ్రామ వాస్తవ్యులు శ్రీ రావి రామ్మోహన్ విజయ్ కుమార్, శ్రీమతి షకిలా నీరజ్ గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి మెండల్ అనామికను దేవుని ఏర్పాటు ప్రకారం ఇది 8/8/2026 అనగా వచ్చే మాసము 8వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకు మనీష్ ఫంక్షన్ హాల్ నందు కొంతమూరులో ఈ పరిశుద్ధ వివాహం జరుగుటకు పెద్దలు నిశ్చయించడం జరిగింది. కనుక ఈ పరిశుద్ధ వివాహంలో వర్ధిల్లుటకు మరి సంఘమంతా కూడా ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. ఇది వివాహం విషయంలో ఎవరికైనా ఆక్షేపణలు ఉన్నట్లయితే తగిన సాక్ష్యాధారాలతో వివాహం తేదీలాగా అనగా 8/8/2026 శనివారం వివాహం తేదీ విషయంలో జరుగు సమయంలో మీ యొక్క ఆక్షేపణలు తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాము. లేనిడన అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఆ వివాహం కొరకు ప్రార్థనా సహకారాన్ని అందిస్తూ వధువులను దీవించి ఆశ్రయించమని వారు కుటుంబం కోరుతున్నారు. ఈ ప్రకటన ఈ కృపారాహు నిన్నల యొక్క వివాహ నిమిత్తం మొదటి వారు వివాహ ప్రకటన సమయంలో ప్రెసిడెంట్ గారు ఈ ప్రకటించారు. ప్రెసిడెంట్ గారి యొక్క రిపోర్టు మరి ఆదాయ ఖర్చుల వివరాలు వచ్చే ఆదివారము వారు మీకు సంఘానికి తెలియజేస్తారు కనుక మీతో సంఘము గమనించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. మనందరం కలిసి ఆంధ్రప్రదేశ్వ కీర్తనల పుస్తకంలో నుండి 449వ కీర్తన నీ చిత్తం వేను నీ చిత్తం వే అనేటువంటి కీర్తన పాడుకోవచ్చు. చేర్చడానికి అందరూ కూడా లేచి నిలబడినట్టుగా దీవెనతో యొక్క ఆరాధన ఉంచుకుంటాం. దీవెన అనంతరము 614వ కీర్తన బొమ్మవ దేవ దీవెన ఈ పాట పాడుచుండగానే రిఫ్రెష్మెంట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి సహకరించవలసిందిగా ప్రేమతో మనం చేస్తాం. 449వ కీర్తన నీ చిత్తం వేను నీ చిత్తం వేను మట్టిని ఓ కుమారి నీ కొరకే తీరా నందించుమా నీ కులంగేదన్ ఓ ప్రభువా నీ మార్గం వేను నీ మార్గం వే నేడు నన్ను పరిశోధించు శుద్ధి చేయుము యేసు నన్ను ఈ సన్నిధిలో మోకరింతు నీ కొరకే యేసు కలసిది వారు చేయున ఉండి ప్రభు నీకే సమస్త
సమాధానము కలుగజేయును గాక. ఇద్దరు కూడా మంచిగా తెలియజేస్తుంది.